యాప్ మార్కెట్లోకి వచ్చింది. అది ఒకసారి మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి పౌల్ట్రీ మార్కెట్ యాప్ నేమో పౌల్ట్రీ మార్కెట్ ఇది మన యాప్. ఇన్స్టాల్. ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ బిజినెస్ని షాప్ కీపర్ తొందరగా లోడ్స్ తెచ్చుకోవటానికి, ట్రేడర్స్ తొందరగా ఎక్కడ ఏ ఫార్మర్ దగ్గర అవైలబిలిటీ ఉంది, ఫార్మర్స్కి బ్యాచ్ రెడీ అవ్వగానే పెంచుకోవటానికి, బిజినెస్ పెంచుకోవటానికి ఓపెన్ చేయండి. ఇది పౌల్ట్రీ మార్కెట్ యాప్. ఫార్మరు, ట్రేడరు, షాప్ కీపరు 3 లాగిన్స్ ఉంటాయి. ఫార్మర్ అయితే ఫార్మర్గా రిజిస్ట్రేషను, ట్రేడర్ అయితే ట్రేడర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, చికెన్ షాప్స్ ఉన్న వాళ్ళకి చికెన్ షాప్ ఇది రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫార్మర్ కంటే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫార్మర్ నేమ్ ఎంటర్ చేయండి. నేను రామ్ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్. రామ్. నెంబరు మీ పర్సనల్ నెంబరు, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ ఇస్తున్నాను. ఏదో ఒక నెంబరు. పాస్వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోండి. తర్వాత ఫామ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీ ఫామ్ అట్లా ఉంటాయి కదా. సో జస్ట్ నేను ఫామ్ అని ఇస్తున్నాను. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన అన్నిటికీ ఉంటాయి, అన్ని స్టేట్స్ ఉన్నాయి. సో నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ అట్లాగే మీ డిస్టిక్ కూడా నేను గుంటూరు అని సెలెక్ట్ చేశాను. మొత్తం అన్ని డిస్టిక్స్ ఉంటాయి మనకి. సో ఇక్కడ అడ్రస్ మీకు ల్యాండ్ మార్క్ మీది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ మార్క్ గుంటూరు బస్ స్టాండ్ అని ఇస్తాను. లేదు అనుకుంటే గుంటూరు అని చేసుకుంటాను, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్ ఇస్తే మీ యాస్టీస్గా మీరు లొకేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఫామ్ దగ్గర ఉండి మీ షాప్ దగ్గర, మీ ఫామ్ దగ్గర ఎక్కడైతే అక్కడ మీరు ఇచ్చుకుంటే మీకు బెస్ట్. ఇప్పుడు ట్రేడర్ వచ్చాడు అనుకోండి, తొందరగా లొకేషన్ తనకి అర్థమైపోతుంది, ఫోన్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో లొకేషన్ తీసుకుంటుంది. జస్ట్ రిజిస్టర్ కొట్టేసేయండి. ఆల్రెడీ ఉంది, మనం చేయలేము. సో ఇప్పుడు నేను అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాను కదా. సో ఇంకొక నెంబర్ ఇస్తాను, ర్యాండమ్గా ఏదో ఒక నెంబరు. జస్ట్ రిజిస్ట్రేషన్కి రిజిస్టర్ అయిపోయింది అంటే ఓకే, రిజిస్టర్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఫార్మర్గా రిజిస్టర్ అయ్యాం కదా. సో మీకు ఫార్మర్స్కి ఎవరు కావాలి? ట్రేడర్స్ కావాలి. సో ట్రేడర్స్ అందరూ మనకి లిస్ట్ అవైలబిలిటీలో ఉంటారు. మీ సరౌండింగ్స్లో ఎంతమంది ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ మీకు ఆన్లైన్లో కనబడతారు.